ఇప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూర్తి స్థాయిలో సాధన చేస్తేనే ఈ ప్రాపంచికంతో కలిసి ఉంటారు. అది దాటి గాని ముందుకెళ్ళారంటే ఈ ప్రాపంచికానికి దూరం అయిపోతుంది. లేదు లేదు, అట్లా చెప్పడానికి లేదు. దూరం ఏం కారు, ఇందులోనే ఉంటారు, ఇందులోనే ఉంటారు. కాకపోతే ఒక ప్రత్యేకతను ఉంటారు, అంటే సామాన్య మానవులకు అర్థం కాకుండా ఉంటారు. సామాన్య మానవులు ఏమి గుర్తుపట్టరు, సామాన్య మానవులకు తెలియదు. ఇప్పుడు చాలా మంది యోగులు కూడా, ఇప్పుడు మహర్షులు ఉన్నారు, అరవింద మహర్షి, అరవింద ఉన్నారు, ఇంకా భరద్వాజ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తర్వాత ఎక్కారు, ఏది గ్రంథాలు రాయడం వల్ల. వినోబాబాయ్ ఉన్నారు. అలాంటి వాళ్ళు, వాళ్ళ గ్రంథాలు వాళ్ళు పోయిన తర్వాత, వాళ్ళ గ్రంథాలు వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన మహాయోగి అని. కానీ ముందు ఎవరు గుర్తుపట్టేంత ఉండదు, కొంతమందికి మాత్రమే గుర్తుపట్టగలుగుతారు, కొంతమందికే తెలుస్తుంది. మిగతా వాళ్ళకు సామాన్యంగానే ఉంటారు. ఏది గృహంలో టైం ప్రకారం భోంచేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మౌనంగా ఉంటారు, ఎక్కువ ప్రాపంచిక వ్యవహారాల జోలికి వెళ్ళరు. అంతే తప్ప ప్రపంచానికి కుటుంబానికి దూరం అవ్వడం అంటూ ఉండదు. అంటే అటువంటి విపరీతమైన ధోరణి కలిగి ఏదైనా వాళ్ళ యొక్క అలాంటి సంకల్పం ఉంటే తప్ప సహజంగా అలాంటి స్థితికి వెళ్తే మహానుభావులు కూడా అవుతారు, ఎక్స్ట్రాడినరీ వాళ్ళు అవుతారు. ఎవరైనా కూడా అండి, సహస్రారానికి వెళ్ళటమే మన లక్ష్యము, లేదా అక్కడ చేరుకోవడమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం చేసే సాధనలో ముఖ్యమైన ఘట్టము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ అయిపోతుందని అంటారు. స్వాత్మానందం లభిస్తుంది. అయితే ఎప్పుడైనా మీ ఇంటికి మీరు చేరుకుంటే మీకు ఆనందం. ఊరికి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, 1-2 నెలలు ఉన్నారు అక్కడ, మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి ఇంటికి చేరుకుంటే గానీ తృప్తి అయినట్టుగా ఇప్పుడు కూడా మనం స్వాత్మానందం అంటే అసహస్రారం నుంచి విడిపడి ఆత్మ ఇక్కడికి వచ్చింది, అంతరాత్మగా వచ్చింది. దీంతో మనం అనేక వేషాలు వేసి అనేక కార్యక్రమాలు చేసి ఆ పరమాత్మను మనం తెలుసుకోక దూరంగా ఉన్నాం, కష్ట నష్టాలు అనుభవిస్తూ ఇవే బాధలు పడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏమైంది, మనకు తెలిసింది ఇది కాదు, నీ అంతరాత్మకు ఏ కష్టము లేదు, ఆయనకు ఆనందమే ఉంటది, అది ఆనందం ఎప్పుడు నువ్వు అనుభవించవచ్చు అని ఈ మార్గం తెలిసింది. దీని ద్వారా మనం స్వాత్మానందాన్ని పొందాలనుకున్నాం, పొందాం, మీరు చెప్పినట్టే వచ్చింది. వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే స్వాత్మానంద స్థితిలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు సాధన అంటూ ఉండదు, కానీ అందులో పోషించాలి కదా. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు ఇవాళ, మళ్ళీ రేపే ప్రయాణం అన్నారు అనుకోండి, ఇంట్లో వాళ్ళు బాధపడతారు, మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. 4 రోజులు ఇంట్లో ఉండి తర్వాత మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత, కొంచెం అన్ని సమకూర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తే ఇబ్బంది కాదు. అదే మాదిరిగా ఇప్పుడు మొత్తం చేరుకున్నా, ఇక ప్రయాణం కూడా చేయవలసింది ఎక్కడ లేదు. అయితే శరీరం ఉంటది కాబట్టి, ఈ దేహ పోషణ, దేహ రక్షణ అనేది ఒకటి ఉంటది కాబట్టి, ఆ స్థితి నుండి దిగకుండా ఆ స్థితిలో ఉండాలి, దీన్ని కాపాడాలి. అప్పుడు ఆ సమస్య ఉంటది. స్వాత్మానందం వచ్చింది కరెక్టే, నాకు ఆనందం లభించింది, కానీ తెల్లవారి కూడా ఉండాలి కదా, మళ్ళీ మర్నాడు ఉండాలి కదా. రోజు స్వాత్మానందం ఉండాలి, దేహాన్ని కాపాడాలి. ఈ రెండిటి అంటే దేహం ఉన్నంత వరకు ఆ స్వాత్మానందాన్ని కాపాడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే తప్ప ప్రపంచ బంధాలు కానీ, వాసనత్రయాలు కానీ, ఈశనత్రయాలు కానీ ఏమాత్రం బాధించవు. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళేది ఇంకేమీ లేదు అని, ముందుకెళ్ళేది ఉండదు, ఇంకేమీ లేదు. స్వాత్మానందానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని సాధనలు ఇక్కడికే. జ్ఞాన మార్గము ద్వారా ఆత్మజ్ఞానం, పరబ్రహ్మైక్యం, అది అక్కడికే. అహం బ్రహ్మాస్మి. చాలా మంది యోగులు వారి సమాధి నుంచి కూడా వారి శక్తిని అందిస్తున్నారు. అంటే వాళ్ళు అంత పెద్ద యోగులు అయిన వాళ్ళు పరమాత్మలో కలిసిపోయిన తర్వాత కూడా వారి శక్తి అక్కడ ఉంటుందండి. ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు శక్తి క్షేత్రాలు అన్నారు కదా,
ఆ శక్తి క్షేత్రాలు ఎలాగో ఇప్పటికి కూడా మహాత్ముల ఆశ్రమాలు కానీ మహాత్ముల యొక్క మఠాలు కానీ ఇప్పటికి కూడా అవి అలాగే ఎన్నో అనుభూతులను అనుభవాలను కలిగింపజేస్తూ కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇంకా నడుస్తూనే వీరు పరమాత్మలో కలిసిపోయిన తర్వాత కూడా వారు చేసిన సాధన శక్తి అక్కడ ఉంటుందండి. అయితే అంటే చైతన్యం ఒక్కటే కదా. ఇప్పుడు శరీరాలు వేరు, రూపాలు వేరు, నామాలు వేరు, ఈ ప్రపంచంలో ఉండే ఈ సృష్టి అంతా కూడా వేరు. కానీ వెలుగు చైతన్యం, ప్రకాశం చైతన్యం అంతా ఒక్కటే. అయితే ఎక్కడైతే మీరు బాగా వెలుతురు వస్తుందో ఆ వెలుతురు కొన్ని బల్బులు ఉంటాయి, మీరు లైట్ ఆఫ్ చేసినాక కూడా కొద్దిసేపటి వరకు వెలుగు ఉంటుంది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత అది ఆరిపోతుంది పూర్తిగా. అదే మాదిరిగా మహాత్ముల యొక్క జీవితాలలో కూడా వారి శక్తి అంతేకాదు వారి పరంపరలో కూడా వస్తుంది. వారి వారి మనమలలో ఎవరికో ఒకరికి వారి వంశంలో మళ్ళీ ఆ శక్తి తాను మళ్ళీ ఆ శక్తితోటే అతడు జన్మించి మళ్ళీ అదే వ్యవస్థను పునరుద్ధరించడం కూడా జరిగినాయి కొన్ని చోట్ల, కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో. ఏదైనా పదవిని చేజిక్కించుకోవడం అనేది సులువే, కానీ దాన్ని అక్కడ కాపాడుకోవడం అనేది చాలా కష్టం. కాపాడుకోవడానికి కూడా ఆ ఒక్క ప్రయత్నంలో ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇక మిగతాది ఏది పట్టించుకోరు. కానీ ఆ స్థితి నుండి ఇప్పుడు ఎవరికైనా మంచి అమృతం దొరికిన తర్వాత అది పోగొట్టుకోవడం కానీ, జార విడుచుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడంలో కానీ ఉండదు కదా. దాన్ని ఎంతసేపటికి మన ఈ జీవితం పూర్తయ్యే వరకు దాన్ని రక్షించుకోవాలనే దృష్టితోటే ఉంటారు. అలాగే జరుగుతుంది కూడా. అది అంటే ఆజ్ఞా నుంచి సహస్రారానికి వెళ్ళడానికి ఈ 5 ఆకాశాలు, పంచాకాశ ధారణ చాలా కీలకమైంది, క్లిష్టమైంది, ఎక్కువ పరిశ్రమతో కూడింది. అంటే దాన్ని ఏమీ అట్లా భయపడాల్సిన పని కాదు. అంటే సాధనలో విషయం తెలిస్తే సిద్ధమవుతారు కదా, రెడీ అవుతారు. ఇప్పుడు చలి పెడుతుంది, చలికాలం వస్తుంది అంటే షటర్ వేసుకున్నట్టుగా చలికాలం వస్తుంది అని భయపడుకుంటూ కూర్చోవడం కాదు కదా. మీరు ఈలోగా చలికాలంలో చలి బాగుంటది బాబు అని తెలిస్తే మీరు స్వెటరు, మఫ్లరు అన్ని కొనుక్కుంటారు, రెడీగా ఉంటారు. ఇప్పుడు హిమాలయాలు వెళ్తే అన్ని సిద్ధం చేసినట్టుగా ఆ మాదిరిగా. తప్ప సాధన అనేది పట్టుకోవడమే కష్టం. పట్టుకున్న తర్వాత సాధనలో ఇబ్బందులు ఏమి ఉండవు, సులభమే. కానీ పట్టుకొని వదిలిపెట్టొద్దు. పంచభూతాలు, పంచభూత బీజాక్షరాలు, పంచ తన్మాత్రలు, పంచ ఆకాశాలు, 5 ముడిపోయింది. చేతికి వేళ్ళు 5 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఉన్నాయి, అలాగే పంచ ప్రాణాలు కూడా, పంచవాయువులు, తర్వాత ఇలాగే పంచ అగ్నులు కూడా పంచనే. తర్వాత త్రయాగ్నికి వచ్చింది. కానీ ఇట్లా 5 సంఖ్య ఉంది. పంచాయతనం కూడా, శివ పంచాయతనము, విష్ణు పంచాయతనం. అందుకే పంచాయతనం పెట్టడానికి కూడా ఇదే కారణం. ఏది ఈ పంచభూతాల నుండే పంచాయతనం వచ్చింది కనుక ఏది ఏమైనా మన ప్రయాణంలో మనతో పాటు దీన్ని అనుసరించే వాళ్ళు ఈ ఛానల్ ద్వారా చూస్తూ దాన్ని అవగాహన చేసుకొని ఆసక్తి కలిగిన వారందరికీ మాత్రం ఇక్కడ జ్ఞానప్రస్థంలో క్షుణ్ణంగా ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కానీ అభ్యసించడానికి కానీ అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఏర్పాటు చేసుకోవలసి ఉంది, ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం.